ధర్మవరమే. ఎందుకంటే ఈ చుట్టూ ప్రాంతాల్లో ఎవరైతే ధ్యానులు వస్తారో అక్కడ ఒక పిరమిడ్ ఉంటుంది, అక్కడ ధ్యానులు ఉంటారు, అక్కడ నిరంతరం సజ్జన సాంగత్యం జరిగేదానికి కూడా నిరంతరం ఈ ధర్మవరం నుంచి కృషి జరుగుతూనే ఉంటుంది. ఇంతకంటే గొప్పగా ఈ ఊరు గురించి చెప్పేదానికి ఇంకొకటి లేదు. మరొకసారి మరి మన గురుదేవుడు బ్రహ్మకి కృతజ్ఞత చెప్తుంటాను. ఇప్పుడు ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు, వస్తున్నారు, ఎక్కడి నుంచి ఏం కావాలో అందుతున్నాయి, మీరందరూ వస్తున్నారు. కానీ ఆ మొట్టమొదట్లో ఆ నిలబెట్టడం, ఆ కాపాడడం మరి అది జరిగింది ఒక ధర్మవరం. అలాగే ఈ చుట్టూ ప్రాంతంలో ఉన్న మాస్టర్స్ అందరినీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు సదా నిలుపుతూ వాళ్ళకి ఎప్పుడు ఏ లోటు జ్ఞానంలో ఏ మాత్రం చిన్న తొణికిలాసులు వచ్చినా జారిపోతూ ఉంటాం. అది జారిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు పట్టుకొని వెళ్తూ మరి మన గోపాల్ రెడ్డి సార్, బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి సారు, రమాదేవ్ ఈ పిరమిడ్కి ఎంతో అద్భుతం. ఇక్కడ ఉన్నంత పిరమిడ్లు, ఇక్కడ ఉన్నంత సజ్జన సాంగత్యం, ఇక్కడ ఉన్నంత సేవకి మరొకసారి ధన్యవాదాలు నాన్న. ఇంతవరకు అత్యద్భుతంగా మన కమిటీ సార్ల యొక్క అనుభవాలని మనం వాళ్ళకి ఏమిచ్చి రుణాలు తీర్చుకోలేము, సత్కరించుకోవాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఇంకొక విషయం, మనకి పిరమిడ్లు నిర్మాణం చేయడానికి చాలామంది సహాయ సహకారాలు, సంకల్ప సహాయం ఉంది, డబ్బు సహాయం ఉంది, సేవ సహాయం ఉంది. కాబట్టి మనం ఒకటి పిరమిడ్లు నిర్మించుకొని ఓపెనింగ్ చేసినప్పుడు మహాపాత్రిజీ బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ అంతరాలే అసలు లేవని అణువున బ్రహ్మమేనని మహిళలకు ఆధ్యాత్మికోన్నత దారి చూపిన దివ్య పురుషుడు. ఊరు ఊరున నగరమందున వీధి మహాపత్రి సార్ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎంతో మంది చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు ధర్మవరం ధ్యానులు అందరూ వచ్చినారు. అందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ ధర్మవరంలో పత్రీస్ పిరమిడ్, దివ్యధర్మ పిరమిడ్, స్వధర్మ పిరమిడ్, ఆత్మధర్మ పిరమిడ్, జ్ఞానధర్మ పిరమిడ్, ఈ 5 పిరమిడ్లకు కారణం ఏమి అంటే ఒక జ్ఞానదాత ఉన్నాడు కాబట్టి లాస్ట్లో జ్ఞానధర్మ పిరమిడ్ ఓపెనింగ్ చేసినాడు గోపాల్ రెడ్డి సార్, బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి సార్. ఎందుకంటే ఈ శాంతినగర్లో ఈ పిరమిడ్ వచ్చింది అంటే వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకోవాలి మేడం. అంత గొప్పగా వచ్చింది ఈ ధ్యానం. అందరూ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక్కసారి ఎవరు అన్యథా భావించొద్దని, ఎవరు ఫీలింగ్ చేసుకోవద్దని, అది మనం పిరమిడ్లు నిర్మించుకున్నప్పుడల్లా ఆ సన్మానాలు చేస్తున్నాం. ఎవరు కూడా గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి దివ్య ఆశీస్సులతో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిరమిడ్ జేతవనంలో సంక్రాంతి సంబరాలు 10 సంబరాలని అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మనకి పాంప్లెట్ రాగానే మనం ప్రతి సంవత్సరం మన సదానంద స్వామి దగ్గర పాంప్లెట్ ఉంచి తర్వాత అందరికీ మనం పాంప్లెట్లు పంచుతాము. మరి ఈ ధ్యాన మహాయాగం అయిపోగానే మరి ఆ ధ్యాన మహాయాగం యొక్క సెలబ్రేషన్స్ని పత్రి సారు మనకు జేతవనం సంబరాలుగా అందించారు. మరి మీరందరూ కూడా ఈ ధ్యాన మహాయాగం యొక్క ఆ వైబ్స్ని, ఆ తరంగాలని, ఆ ఫ్లేవర్ని సంక్రాంతి సంబరాలుగా మనం ఫీల్ అవుతూ అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ ఆల్ ఆర్ వెల్కమ్. సంక్రాంతి సంబరాలు 10. థ్యాంక్ యూ వెరీ మచ్. సదానంద మహాయోగికి, సదానంద మహాయోగికి, సదానంద మహాయోగికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, నందాసారికి, 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 సుధాకర్ గారికి, సుధాకర్ గారికి, సుధాకర్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా జరగబోతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి పాంప్లెట్ని ఇక్కడ ఈరోజు సదానంద స్వామి సమాధి దగ్గర పెట్టుకొని ఇలా మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే ఆ సంబరాల వైబ్రేషన్ స్టార్ట్ అయింది, ఆ ఎనర్జీ కూడా స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్కరూ మీరు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్. ఇప్పుడు మేము శ్రీ గురు మహారాజ్ సదానంద యోగి ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడి నుంచి ఈరోజు సంక్రాంతి సంబరాలు జనవరి 13, 14, 15 తేదీల్లో జేతవనంలో జరుగుతాయి. ఇందుకు గాను మొదటి పాంప్లెట్ సదానంద గారికి ఇక్కడ పెట్టి ధ్యానం చేసుకొని ఈ యొక్క శక్తితో అక్కడ అద్భుతంగా జరగాలని ధ్యానం చేసి బయలుదేరుతున్నాము. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి ఈ సంబరాల్లో మీరందరూ పాల్గొని ధ్యానం చేసుకొని జ్ఞానాన్ని పొంది ఆనందాన్ని పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.